తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఏపీలో 6, తెలంగాణలో 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థుల జాబితాను కొద్దిసేపు క్రితం బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. ఏపీలో 6 పార్లమెంటు స్థానాలకు గాను బీజేపీకి ఇచ్చినటువంటి 6 పార్లమెంటు స్థానాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది. అరకు స్థానానికి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రి శ్రీమతి డి పురంధేశ్వరి, నర్సాపురం శ్రీనివాస్ వర్మ, తిరుపతి వరప్రసాదరావు, రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి ఈ 6 పేర్లను ఖరారు చేసింది. ఇక తెలంగాణ నుంచి కూడా ఈ రోజు విడుదల చేసినటువంటి జాబితాలో తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసింది. అందులో ఏదైతే వరంగల్ ఖమ్మం సంబంధించి ఇప్పటి వరకు పెండింగ్ ఉందో ఆ వరంగల్ ఖమ్మంకి సంబంధించినటువంటి కూడా వరంగల్లో, అదేవిధంగా ఖమ్మం వినోద్ రావు, తాండ్రా వినోద్ రావు వీళ్ళిద్దరికి కూడా ఖరారు చేస్తూ కొద్దిసేపు విడుదల చేసింది. ఇక ఎమ్మెల్యే స్థానాలను మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంచింది. రాత్రి జరిగినటువంటి టీఈసీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు జాబితాలను కూడా ఖరారు ఏపీకి సంబంధించి ఇప్పుడు మాత్రం ఎంపీలకు మాత్రమే ఈ రోజు ఖరారు చేసింది. ఎంపీల అభ్యర్థులు మాత్రం విడుదల చేసింది. ఎమ్మెల్యే అభ్యర్థులను రేపు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు అంతటి సమాచారం. ఈ రోజు ఖమ్మం వరంగల్తో పాటు వరంగల్ అభ్యర్థులను విడుదల చేసినటువంటి అధిష్టానం ఇక తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు గాను 17 పార్లమెంట్ స్థానాలకు గాను బీజేపీ జాబితా విడుదలైనట్టుగా చెప్పొచ్చు. మొత్తానికైతే ఏపీకి సంబంధించి 6 పార్లమెంట్ స్థానాలను అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇక 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సి సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఏపీలో 6, తెలంగాణలో 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఏపీలో 6, తెలంగాణలో 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, మరి జలగం వెంకట్రావుని ఎందుకు పక్కన పెట్టినట్టు కృష్ణ? అంటే నామా నాగేశ్వరరావును బీజేపీలో చేర్చుకొని ఖమ్మం టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఎందుకు వర్కౌట్ కాలేదంటారు? సుమిత్ర, మొత్తానికైతే ఏపీ తెలంగాణకు సంబంధించి కొన్ని అభ్యర్థుల జాబితాకు సంబంధించి కొంత అనూహ్యమైనటువంటి నిర్ణయాలు వచ్చాయని చెప్పొచ్చు. నిజానికి ఏపీలో చూసుకుంటే విజయనగరం ముందు బీజేపీకి కేటాయించారు. విజయనగరం, రాజమండ్రి, అనకాపల్లి, అదేవిధంగా నర్సాపురం, ఇటు తిరుపతి మాత్రమే కేటాయించారు 6 స్థానాలు. సో విజయనగరం మళ్ళీ టీడీపీ వెనక్కి తీసుకొని దానికి బదులుగా రాజంపేటనిచ్చింది. రాజంపేటలో ఇప్పుడు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారో కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇంకా నర్సాపురంకు సంబంధించి సిట్టింగ్ వైసీపీ ఎంపీ అయినటువంటి రఘురామ కృష్ణరాజుకి అందరి సీట్ వస్తుందని అది కూడా అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో అక్కడ శ్రీనివాస్ వర్మను పోటీకి దింపడం జరిగింది. మరి ఎందుకు రఘురామ కృష్ణరాజుకి ఈ సీట్ ను ఇవ్వలేకపోయారు బీజేపీ అనే దాంట్లో ఇప్పుడైతే అందరూ కూడా తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు ఆ సీటు? నిజానికి అది బీజేపీకి టీడీపీ ఇవ్వడం జరిగింది. కానీ బీజేపీ కూడా
రఘురామ కృష్ణరాజుకి ఇవ్వడం కోసమే ఆ సీట్ ను బీజేపీ తీసుకుందని మొదట ప్రచారం జరిగింది. రఘురామ కృష్ణరాజుకి అయితేనే ఆ సీట్ ఇస్తామని కూడా టీడీపీ ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో నిన్న జరిగినటువంటి సిఇసి సమావేశంలో 3 పేర్లలో శ్రీనివాస్ వర్మ పేరును, అంటే బీజేపీ నుంచి మొదటి నుంచి కూడా ఆయన బీజేపీ నేతగా కొనసాగుతూ వచ్చారు. ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తి, ఆర్ఎస్ఎస్ హెచ్పి వీళ్ళంతా కూడా శ్రీనివాస్ వర్మకే సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర నాయకత్వం కూడా ఆయనకే సపోర్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే అక్కడ ఈ యొక్క రఘురామకృష్ణరాజు స్థానాన్ని కేటాయించలేకపోయారు. అయితే ఆ స్థానానికి బదులుగా విజయనగరం కావాలని ఇప్పుడు రఘురామకృష్ణరాజు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది. మరి రఘురామకృష్ణరాజు విజయనగరం స్థానాన్ని టీడీపీ కేటాయిస్తుందా లేదా అని కూడా చూడాల్సి ఉంటుంది. మరోపక్క సుజనా చౌదరి కూడా ఎంపీ స్థానానికి కొంత ప్రయత్నం చేశారు. కానీ ఆయన్ను విజయవాడ వెస్ట్ కు పంపుతున్నట్లుగా ఆ జాబితా కూడా రావాల్సింది. ధర్మవరం సంబంధించి కూడా అక్కడ గోర్లాపూరి సూర్యునికి ముందు అక్కడ ఆ స్థానం కేటాయించినట్లుగా చెప్పారు. కానీ ఆ స్థానంలో ఇప్పుడు గోర్లాపూరి స్థానంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు ఆ స్థానాన్ని కేటాయించారు. ఇట్లా పలు ఆసక్తికరమైనటువంటి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. చివరి నిమిషంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వరప్రసాదరావు బీజేపీలోకి ఈ రోజే ఉదయం జాయిన్ అయ్యారు. నిన్ననే ఆయన పేరు సిఇసిలో ఖరారైంది. ఈ రోజు ఆయన ఈ యొక్క ఐఎన్బి శాఖకు సంబంధించినటువంటి మంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో బీజేపీలో చేరడం, సాయంత్రానికి ఇక్కడ కూడా ప్రకటించడం జరిగింది. వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. సో ఈ విధంగా అనూహ్యమైనటువంటి పేర్లు కడపకు సంబంధించినటువంటి సీఎం రమేష్ ను అనకాపల్లిలో నిలబెట్టారు, రాజమండ్రిలో పురంధేశ్వరికి ఇచ్చారు. ఇక ఏలూరు స్థానం ఆయన ఇస్తారనుకున్నారు. ఏలూరు స్థానం బీజేపీకి కేటాయించలేదు. మొదటి నుంచి కూడా దానికి నర్సాపురం కేటాయించారు. సో నర్సాపురం, ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి, అనకాపల్లి, అరకు, అదేవిధంగా రాజంపేట, తిరుపతి స్థానాలను బీజేపీ ఇచ్చారు. 6 స్థానాలను కూడా కేటాయించడం జరిగింది. ఇక మీరన్నట్టుగా తెలంగాణకు సంబంధించి జలగం వెంకటరావు లేదా నామా నాగేశ్వరరావు చివరి నిమిషంలో బీజేపీలో చేస్తారు, బీజేపీ తరఫు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కాదు, బీజేపీ టీడీపీకి కొంత పొత్తుంది కాబట్టి టీడీపీ తరఫు నుంచి ఆయన అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని కూడా చెప్పారు. కానీ బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును ప్రకటించారు బీఆర్ఎస్ క్యాండిడేట్ గా. ఈ చివరి నిమిషంలో ఆయన బీజేపీలో వస్తారన్న ప్రచారం చివరిగా జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదని చెప్పొచ్చు. ఆయన ఆ నిర్ణయాన్ని సవరించుకోవడం వల్ల ఈ పేర్లను ఖరారు చేసినట్టుగా